విజయేంద్రకి కానీ దుర్గకి కానీ నీ మీదైనా నా మీదైనా ఏ చిన్న అనుమానం వచ్చినా మొత్తం సర్వనాశనం అయిపోతాం. పైకి నవ్వుతూ ఉండాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే ఉండాలి. అన్నిటికీ మించి మనకి ఏ పాపం తెలీదు అన్నట్టు ఉండాలి. ఏంటిటా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ విజయేంద్ర అయితే మిమ్మల్ని అన్ని ప్రశ్నలు వేశాడు. మిమ్మల్ని అలా దోషులుగా నిలబెట్టి అడుగుతుంటే నా రక్తం మరిగిపోతుంది. అయినా పెదనాన్న చావుకి మీకు సంబంధం ఉన్నట్టు దుర్గా, ఆ పోలీస్ ఆఫీసర్, విజయేంద్ర వీళ్ళ ముగ్గురు వందల ప్రశ్నలు అడుగుతున్నారేంటి? దానికి మళ్ళీ అమ్మ మీరు ఎమోషనల్ అవ్వడం ఏంటన్నా? ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ విషయం గురించి వదిలే. ఇది ఎప్పుడో నువ్వు పుట్టక ముందు జరిగిన విషయం. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ నేరస్తులుగా ప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే వదిలేయమంటావేంటి డాడ్? ధీరు ప్లీజ్, నాన్న మూడ్ సరిగా లేదు, వదిలేయి. మీరిద్దరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు.